అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మీకు ఒక ఎమ్మీ డిష్ పరిచయం చేస్తున్నానండి. అదే హరియాలి ఫిష్ ఫ్రై. ఎట్లా చేయాలనో నేను చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం ఇట్లా స్టవ్ మీదనే కాల్చుకోవద్దండి. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంది. అదంతా మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ ఇదే మంట మీద చేయకూడదండి. యాక్చువల్గా నిప్పుల మీద అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు నిప్పులు దొరకలేదు కాబట్టి రెడ్ ఫ్లేమ్ వచ్చే విధంగా చేసినాను. కానీ దానికి ముందు కొంచెం ప్రాసెస్ ఉంటుంది, చూడండి. ఫిష్ నేను 750 గ్రామ్స్ వచ్చిందండి. నేను 1 కేజీ ఫిష్ తీసుకున్నాను, కానీ మంచి పీసులు 750 గ్రామ్స్ వచ్చినాయి. తల అదంతా తీసేస్తాం కదా, వాటర్ లేకుండా శుభ్రంగా కడుక్కొని ఏమాత్రం తడి లేకుండా చేసుకోవాలండి. చూసారు కదా, తడి లేకుండా చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని, ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని రసం పిండుకోవాలా. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు అండి, టీ స్పూన్ పసుపు, సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. దాంతోపాటు పెప్పర్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ సరిపోతుందండి. ఇవన్నీ ఆ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకు పట్టే విధంగా నీట్గా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ఈవెన్గా అన్ని ముక్కలకు కూడా నిమ్మరసము, పసుపు, ఉప్పు అంతా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దీన్ని పక్కకు పెట్టుకోవాలండి ఒక 15 నిమిషాలు. ఇప్పుడు ఒక గ్రైండర్ జార్ తీసుకొని 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, అలాగే 1 కట్ట కరివేపాకండి శుభ్రంగా కడుక్కొని గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి అండి, మీరు తినే కారాన్ని బట్టి నేను ఇక్కడ 8 వేసుకున్నాను. 8 అయితే సరిగ్గా సరిపోతుందండి. కారం ఎక్కువ కాదు, తక్కువ కాదు. వెల్లుల్లి ఒక 12 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక చిన్న పీసులు అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు మళ్ళీ వేసుకోవాలండి. దాంతోపాటు గరం మసాలా 1/2 టీ స్పూను, జీరా పౌడర్ 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 స్పూను అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. దీనిలో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం మసాలాను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దను ఆ ఫిష్ ముక్కలకు పట్టించాలండి. మొత్తం నేను చూపించిన విధంగా మొత్తం ముక్కల కంటే విధంగా మొత్తం పేస్ట్ని మనం రాసుకోవాలి. ప్రతి ముక్కను తీసుకొని అలాగే మొత్తం మసాలాను పట్టించాలి. నేను ఎన్నిసార్లు అడిగినా నా వీడియో నచ్చిందా చెప్పట్లేరు, నచ్చలేదా చెప్పట్లేరు. ఏదో ఒక కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. నేను కష్టపడి ఇన్ని డిష్లు చేసి మీకు చూపిస్తున్నాను కదా. సరే, నచ్చింది నచ్చలేదు ఏదైనా చెప్పండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకొని మనం పెట్టిన మసాలా ఊడిపోకుండా మైండ్ చేసుకోవాలండి. అంటే అందులో డిప్ చేయాలి. ఆ పిండిలో బియ్యపిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, అందులో మనం మసాలా పెట్టుకున్న చేప ముక్కలను ఇట్లా మొత్తం
కార్న్‌ఫ్లోర్ అంటే విధంగా అంటే ఆ బైండింగ్ ఊసిపోకుండా చేసుకోవాలండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని బటర్ తీసుకున్నాను. 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, తర్వాత 3 టేబుల్ స్పూన్లంతా బటర్ అనుకోండి. వేసి అదంతా కరిగిన తర్వాత ఇదిగోండి గ్రిల్‌లో ఫిష్ ముక్కలన్నిటిని అరేంజ్ చేసుకున్నాను. ఎందుకు ఈ పెనం మీద పెడుతున్నానంటే డైరెక్ట్ స్టవ్ మీద అయితే ఆ మంట నిజానికి అంత మంచిది కాదు. ఇంకోటి ఆ పౌడరు అదంతా తొందరగా మాడిపోవడం జరుగుతుంది. ఇట్లయితే మనం వేసుకున్న పేనంలో ఉన్న బట్టరు ఆయిల్ దాన్ని ఫిష్ను కొంచెం సేపు ఉడికిస్తుందండి. యాక్చువల్గా ఫిష్ తొందరగానే ఉడుకుతుందండి. మనం పట్టించిన మసాలా కూడా ఊడిపోకుండా మంచిగా కాలుతుందండి. మనం ఈ గ్రిల్లో ప్యానం మీద పెట్టుకొని ఆ ప్యానం మీద ఆయిల్ చూడండి, ఆ బట్టర్ని కూడా ఆ ముక్కలకు పట్టిస్తూ ఉండాలి. ఇలా కాసేపు వరకు అంటే ఆ బైండింగ్ ఊసిపోకుండా ఆ పేస్ట్ అనేది పోకుండా కొంచెం ఉడికేదాకా ఫిష్ ముక్కలన్నీ కొద్దిగా మంచిగా వేయించినట్టు ఉడికే వరకు దీంట్లో చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ స్టవ్ని రెడ్ ఫ్లేమ్ వచ్చే విధంగా అంటే గ్యాస్ వచ్చే పైపు దగ్గర మీకు చెయ్యి వస్తేనే చేయండి, ప్రయోగాలు చేయొద్దు ప్లీజ్. ఒక పేపర్ తడిపి పెట్టడం వల్ల మనకు రెడ్ ఫ్లేమ్ వస్తుంది. స్టవ్ కింది నుంచి గ్యాస్ వచ్చే పైపు ఉంటుంది కదా, ఆ గ్యాస్ వచ్చే హోల్ దగ్గర కొంచెం పేపర్ని తడిపి పెట్టడం వల్ల రెడ్ ఫ్లేమ్ వస్తుందండి. అది అనుభవంతో వస్తుంది. మీరు నిప్పుల మీద చేసుకోవడమే మంచిది, అదే నా సజెషన్. లేదంటే మొత్తం ప్యాన్ మీద చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మొత్తం ఆల్రెడీ సగం కుక్ అయ్యే ఉన్నాయి కదండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆ రెడ్ ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం ముక్కలు మంచిగా వేగే విధంగా మనం కాల్చుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో అంటే రెడ్ చిల్లీ వాడం కదా. ఈ అరియాలి ఫిష్ ఫ్రై మీరు ట్రై చేయండి, తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి.